సోషల్ ఇష్యూస్‌లో మనం నెక్స్ట్ టాపిక్ మెన్‌స్ట్రుయల్ లీవ్స్. మెన్‌స్ట్రుయల్ లీవ్స్ అంటే ప్రతి అమ్మాయికి ఎవ్రీ మంత్ మెన్‌స్ట్రుయల్ సైకిల్ ఉంటుంది. అంటే ఎవ్రీ 28 డేస్‌కి అమ్మాయికి పీరియడ్స్ వస్తాయి. అంటే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. అది ఫెర్టిలైజ్ అవ్వకపోతే అది బ్లడ్ లాగా ఎవ్రీ మంత్ పాస్ అయిపోతుంది. రైట్? ఇది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాబూ సబ్జెక్ట్ బట్ ఇట్స్ ఎ కామన్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. అయితే ఈ టైంలో ఎవ్రీ నెల పీరియడ్ వచ్చిన టైంలో ఒక గర్ల్‌కి, ఒక విమెన్‌కి పెయిడ్ లీవ్ ఇవ్వాలా? వద్దా? అనేది డిస్కషన్. అయితే మెన్‌స్ట్రుయల్ లీవ్ ఎవరికి అవసరం? విమెన్‌కి అవసరం. ట్రాన్స్ విమెన్‌కైనా సరే అవసరమే. ఇది ఇంపార్టెంట్ చూడండి. జస్ట్ న్యాచురల్‌గా అమ్మాయిగా పుట్టిన వాళ్ళకనే కాదు. కొంతమంది మేల్‌గా పుడతారు. బట్ వాళ్ళ హార్మోన్స్ కానివ్వండి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్ని గర్ల్ లాగా ఉంటాయి. తర్వాత సర్జరీ చేయించుకొని గర్ల్ లాగా కూడా మారొచ్చు. వాళ్ళకి కూడా ఈ అవసరం ఉంటుంది. సో, బోత్ విమెన్‌కి, ట్రాన్స్ విమెన్‌కి పెయిడ్ లీవ్ అవసరమా? కాదా? అనేది డిస్కషన్. పెయిడ్ లీవ్ ఎందుకు అవసరం అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకు అవసరం అంటే కాన్స్టిట్యూషన్‌లో మనకి ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, 15 క్లాస్ 3 ఇవేం చెప్తాయంటే రైట్ టు లైఫ్. చూడండి అమ్మాయికి కడుపు నొప్పి వస్తది, క్రాంప్స్ వస్తాయి, కాళ్ళు నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఆమె ప్రశాంతంగా పని ఎట్లా చేస్తది ఆఫీస్‌కొచ్చి అంత ట్రావెల్ చేసి? కదా! ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఎప్పుడు మనం కంపేర్ చేయాలి? ఈక్వల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు. ఇక్కడ అమ్మాయికి బయాలజికల్లీ ఇన్ని అసైన్డ్ ఇష్యూస్ ఉన్నాయి గదా! అలాంటప్పుడు ఈక్వల్‌గా ఎలా ట్రీట్ చేస్తాం వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని? సో, అక్కడ ఈక్వాలిటీ దెబ్బతింటుంది గదా! తర్వాత ఆర్టికల్ 15 క్లాస్ 3 దీంట్లో ఏం చెప్తారంటే కొన్ని బ్యాక్ సెక్షన్స్ అంటే ఇప్పుడు విమెన్ చూడండి. వాళ్ళకి బయాలజికల్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు దానివల్ల తొందరగా అప్‌లిఫ్ట్ అవ్వలేకపోతున్నారు. ఎంపవర్‌మెంట్ తక్కువుంది. సో, అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు అని మనకి కాన్స్టిట్యూషన్‌లోనే ఉంది. సో, ఆర్టికల్ 21, 14 అండ్ 15 ప్రకారం మనం ఈ పెయిడ్ లీవ్ ఇవ్వడంలో తప్పేం లేదు. కాన్స్టిట్యూషన్‌లో దీన్ని పట్టుకొని మనం ఇవ్వచ్చు అని చెప్తారు. తర్వాత వాళ్ళకి హెల్త్ నీడ్స్ ఉన్నాయి. యూనిక్ హెల్త్ నీడ్స్ ఏవైతే అబ్బాయిలకి లేవో వీళ్ళకి. ఆ టైంలో బాగా అలసట, ఫుల్ కడుపు నొప్పి, క్రాంప్స్ ఉంటాయి. చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటది. ఫుల్ బ్లీడింగ్ ఉంటది. ఆ టైంలో ఆమె అంత ట్రావెల్ చేసి వచ్చి ఎట్లా చేస్తది? కదా! ఆల్సో వర్క్ ప్లేస్‌లో సరిగ్గా హైజీన్ ఉండదు. శానిటేషన్ ఉండదు. దీనివల్ల ఆమె హెల్త్ ఎఫెక్ట్ అవుతది. ఆమెకి ఫ్యూచర్‌లో రిప్రొడక్షన్‌కి కూడా ప్రాబ్లమ్ అవుతది. హెల్త్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ మధ్య కొంతమందికి సిస్ట్‌లు ఫార్మ్ అవుతున్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. చాలా మందికి పిల్లలు న్యాచురల్లీ కన్సీవ్ అవ్వట్లేదు. ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల. హైజీన్, శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల. సో, దీనికోసం మనం వాళ్ళకి లీవ్ ఇవ్వడంలో తప్పేముంది? తర్వాత మిటిగేట్స్ ప్రెజెంటీయిజం అంటే ఏందంటే, ఇలా లీవ్ ఇవ్వకపోయినా వాళ్ళొచ్చి పని చేశారనుకోండి, ఎట్లాగో వాళ్ళ ప్రొడక్టివిటీ అంత ఎక్కువగా ఉండదు. తగ్గుతది. వాళ్ళ వెల్ బీయింగ్ గూడా రాను రాను తగ్గిపోద్ది. దానికంటే మంచిగా లీవ్ ఇచ్చి, ఇంట్లో నుంచి పని జేసుకో అమ్మా, లేకపోతే రెస్ట్ తీసుకో అమ్మా, ఇలా ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళు మంచి ఆరోగ్యం సెట్ కాంగానే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి పని జేసుకుంటారు. రైట్? తర్వాత ఈ డిస్కషన్ ఏదైతే ఉందో విమెన్స్ హెల్త్ మీద, ఇది మనం ఓపెన్‌గా మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ఒక లీవ్ ఉందనుకోండి, అది మనకు నార్మలైజ్ అయిపోతది. ఇప్పుడు పీరియడ్స్ అన్నా, ప్యాడ్స్ అన్నా స్టిగ్మా కాన్సెప్ట్. బట్ ఇలా మనం ఏం చేస్తే ఏమైతదంటే ఓపెన్‌గా మాట్లాడతారు. యెస్, ఎవ్రీ మంత్ గర్ల్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంటది. దట్ ఈస్ బయాలజికల్. వాళ్ళు లీవ్ తీసుకుంటారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది నార్మలైజ్ అవుతుంది. సరే ఇదంతా బానే ఉంది. ఎందుకు ఇవ్వాలి లీవ్ అని? ఇష్యూస్ ఏంటి? ఇస్తే ప్రాబ్లమ్స్ ఏంటి? అనేది చూద్దాం. ఇదంతా మెయిన్స్ కోసం. వర్క్ ప్లేస్‌లో డిస్క్రిమినేషన్ అవుతది. ఏమైతది? కంపెనీలు అబ్బా! గర్ల్స్‌ని ఎందుకు తీసుకోవాలి? ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్ వస్తది. లీవ్స్ ఇవ్వాలి. మన పని చెడిపోతుంది. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినా వాళ్ళు ఎవ్రీ మంత్ డుమ్మాలు కొడతారు. టైంకి రారు. దీనివల్ల వాళ్ళకి డిస్క్రిమినేషన్ వస్తది. వాళ్ళకి ప్రాపర్ వర్క్ రిలేటెడ్ బెనిఫిట్స్ రావన్నమాట. నెక్స్ట్ ఒక జెండర్ స్టీరియోటైప్ అయిపోతది. బికాజ్ అరే! అమ్మాయిలకెందుకురా జాబు? ఎట్లాగో లీవ్ తీసుకుంటారు. ఎట్లాగో బయాలజికల్లీ వాళ్ళకి ఇష్యూస్ మనంత మస్కులిన్ గాదు, స్ట్రాంగ్ గాదు. ఇలా జెండర్ స్టీరియోటైపింగ్ అయిపోతది. నెక్స్ట్ కొంతమందికి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ కంపానియన్స్ అనుకోండి. అబ్బా! ఇప్పుడు టైంకి ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉన్నప్పుడే లీవ్ తీసుకుంది. వర్క్ దెబ్బతింది. వర్క్ ఫ్లో ఆగిపోయింది. మా మీద లోడ్ ఎక్కువైపోయింది. వాళ్ళకేమో ఆరామ్‌సే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఫీలింగ్స్ ఒస్తాయి. నెక్స్ట్ కంపెనీస్‌కి గూడా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అవుతది. ఏదైతే ఆడవాళ్ళందరికీ లీవ్ ఇస్తున్నామో, దాంట్లో పని జేయడానికి మళ్ళా మగవాళ్ళని ఎక్కువ మంది పెట్టుకోవాలి. లేకపోతే
వేరే వాళ్ళకి ఎక్కువ ఇచ్చి పని చేసుకోవాలి. ఇది పెద్ద పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి వాళ్ళకి ఓకే. మరి చిన్న చిన్న కంపెనీస్, మైక్రో అండ్ స్మాల్ బిజినెసెస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరా అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఇంకా ప్రాబ్లం. ఇందాక చెప్పిన పాయింటే, పెద్ద కంపెనీస్ ఎట్లయినా లాస్ ఆఫ్ పే మేనేజ్ చేస్తుంది, డబ్బులు ఇచ్చి వాళ్ళకి రెస్ట్ ఇస్తుంది. చిన్న కంపెనీస్, గిగ్ ఎకానమీ, ఫ్రీలాన్సర్స్, ఈ స్విగ్గీ, జొమాటో ఇలా గిగ్ ఎకానమీస్లో కాంట్రాక్చువల్ వర్కర్స్లో ఇలా లీవ్ ఇవ్వడం అనేది కష్టం. బికాజ్ వాళ్ళకంటూ ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండదు కదా. నెక్స్ట్ సోషల్ స్టిగ్మా. ఇదేంటంటే ఎవ్రీ వీక్ లీవ్ ఇస్తే ఓకే, బట్ ఇప్పుడు పైన జరిగినవన్నీ ఫీలింగ్స్ ఉండిపోతాయి మెన్కి, మేనేజర్స్కి, కంపెనీ వాళ్ళకి. సో గర్ల్స్ కూడా అడగడానికి హెసిటేట్ అవుతారు. అబ్బా ఇప్పుడు అన్ని అడిగించుకొని ఓపెన్గా అందరికీ తెలియజెప్పాలా నాకు ఇలా పీరియడ్స్ ఉంది అని, అండ్ వాళ్ళు నన్ను హేట్ చేస్తారు, వాళ్ళ కోపం వస్తుంది, ఇలా చాలా చాలా వీళ్ళే ఊహించుకొని ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీ అనేది వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఇండియాలో ఈ మెన్స్ట్రువల్ లీవ్ యొక్క స్టేటస్ ఏంటో చూద్దాం. స్టేటస్ ఆఫ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ ఇన్ ఇండియా చూస్తే ఏ సెంట్రల్ లా లేదు. ఇప్పుడు మనకంటూ ఈ మెన్స్ట్రువల్ లీవ్ మీద కంట్రీకి ఒక నేషనల్ లా అనేది లేదు. బట్ 2022లో ఒక ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరైతే మినిస్టర్ కారో వాళ్ళని ప్రైవేట్ మెంబర్ అంటాం మనం. సో పార్లమెంట్లో ఒక ప్రైవేట్ మెంబర్ ఒక బిల్ తీసుకొచ్చారు, రైట్ ఆఫ్ ఉమెన్ టు మెన్స్ట్రువల్ లీవ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హెల్త్ ప్రొడక్ట్స్ బిల్. దాంట్లో ఆ పర్సన్ ఏం ప్రపోజ్ చేశారంటే ఎవ్రీ నెల వాళ్ళకి 3 days లీవ్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా సెట్ చేసుకుంటారు, మంచిగా మళ్ళా సెట్ అయ్యాక వచ్చి పనికొస్తారు అన్నట్టు. తర్వాత స్టేట్ లెవెల్లో చూసామనుకోండి, కేరళ 2023లో కేరళ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఫీమేల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక మెన్స్ట్రువల్ లీవ్ గ్రాంట్ చేసింది అనమాట. వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రావచ్చు అనేసి లీవ్ ఇచ్చింది. కేరళ ఇస్ ద స్టేట్. ఇదంతా డేటా, ఆన్సర్స్ రాయడానికి మంచిగా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో చూస్తే ఈ జొమాటో వాళ్ళు, ఫుడ్ డెలివరీ, స్విగ్గీ వీళ్ళు కూడా పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్స్ ఇస్తున్నారంట. వెరీ గుడ్ కదా. ఈవెన్ దో వాళ్ళు ఇంత రెగ్యులర్గా ఎకానమీ కాకపోయినా గిగ్ అయినా సరే వాళ్ళు కూడా పెయిడ్ లీవ్స్ ఇస్తున్నారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఇవ్వడంలో తప్పు లేదు, రైట్? సరే, ఇది ఇండియా లెవెల్లో చూసాము. గ్లోబల్గా చూద్దాం, ఇంటర్నేషనల్గా చూస్తే 1947లోనే జపాన్లో ఒక లేబర్ లా తీసుకొచ్చారు. ఒకవేళ ఒక గర్ల్ కనుక రిక్వెస్ట్ పడితే వాళ్ళకి లీవ్ ఇచ్చేయచ్చు, పెయిడ్ లీవ్ ఇవ్వచ్చు అన్నట్టు. జపాన్లో ఫస్ట్ తెచ్చారు. సౌత్ కొరియా వీళ్ళు 2001లో ప్రతి నెల ఒక ఫిజియోలాజికల్ లీవ్ ఉండాలి గర్ల్కి. సో ఆబ్వియస్లీ మెన్స్ట్రువల్ సైకిల్ లీవ్ లాగా వాళ్ళకంటూ ఒక లీవ్ ఉంటే పర్ మంత్ ఒక లీవ్, వాళ్ళు ఆ రోజు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అని. వేరే కంట్రీస్ ఇండోనేషియా, జాంబియా, వియత్నాం, తైవాన్ వీళ్ళు కూడా ఇలాంటి మెన్స్ట్రువల్ లీవ్ మీద కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చారు నేషనల్ ప్రకారంగా. ఇండియాలో అయితే ఇప్పటి వరకు లేదు. ఓకే, వే ఫార్వర్డ్ నెక్స్ట్ ఏంటి అంటే మెన్స్ట్రువల్ లీవ్ పాలసీస్. ఏవైతే ప్రైవేట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా కంపెనీస్, వాళ్ళకి కొంత మనం బెనిఫిట్స్ ఇవ్వగలిగిన, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇంకో రకమైన మనీ ఇవ్వగలిగిన వాళ్ళు ఇలాంటి పెయిడ్ లీవ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో దట్ మాకు నష్టం కలుగుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటే ఇలాంటివి ఇవ్వరు. బట్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ వస్తాయి అనే బెనిఫిట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇస్తారు. నెక్స్ట్ గర్ల్కి ఇంట్లో నుంచి పని చేసుకోవడానికి, డేలో సగం మాత్రమే పని చేయడానికి, లేకపోతే సో అండ్ సో షెడ్యూల్డ్ టైమింగ్స్ ఇచ్చేటట్టు ఒక ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. అప్పుడు ఆమె ఇంట్లో ఉన్నా సరే పెయిన్ ఉన్న టైంలో రెస్ట్ తీసుకొని మంచిగా ఉన్న టైంలో పని చేస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూజివ్గా ఉండాలి ఆమెకి. ఎక్కడైతే పని చేస్తుందో, ఇల్లు అయినా, స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, కాలేజ్ అయినా హైజీన్ ఉండాలి. అక్కడ ఆమెకంటూ వెంటనే సడన్గా ఎప్పుడు వస్తుందో తెలియదు పీరియడ్. ప్యాడ్స్ అవైలబుల్గా ఉండాలి, అవి కూడా మంచి ప్రాపర్ ప్యాడ్స్, ఎసెన్షియల్ సప్లైస్ ఉండాలి, టాబ్లెట్స్ ఉండాలి, హీటింగ్ ప్యాడ్స్ ఉండాలి. ఇవన్నీ ఆమెకి సప్లై చేయొచ్చు. సో అప్పుడు ఆమె ఏమవుతుంది, భయపడకుండా బయటకు వస్తుంది. ఓకే, అక్కడ కూడా నాకు సెక్యూరిటీ ఉంది, నాకు అవసరమైనవి ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ అనే టాపిక్ని డీస్టిగ్మటైజ్ చేయాలి. దీని గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు బోత్ గర్ల్స్ బాయ్స్, బట్ ఇది టాబు కాదు. దీని మీద మనం ఎడ్యుకేట్ చేయాలి, అవేర్ చేయాలి. చిన్న చిన్న పిల్లలకి ఈ మధ్య 10 yearsకి వస్తుంది పీరియడ్. చాలా మంది వాళ్ళకి ఏదో రోగం వచ్చింది అనుకొని చదువులు మానేస్తున్నారు, బయటికి రావడమే మానేస్తున్నారు. కొంతమంది ఆ రెడ్నెస్ చూసి ఏడిపిస్తారు అబ్బాయిలు, దానికి కూడా భయపడి ముందుకు రారు. సో ఇలాంటివి తీసేయాలి. నెక్స్ట్ ఒక డ్రాఫ్ట్ నేషనల్ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ అనేది తీసుకురావాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే అండర్ సర్వ్డ్
ఏదైతే వల్నరబుల్ పాపులేషన్ ఉందో, పువర్ పీపుల్, అబవ్ బీపీఎల్, స్లమ్ పాపులేషన్స్, వీళ్ళదైతే ఇంకా ఘోరంగా ఉంటుంది వీళ్ళ మెన్స్ట్రువల్ జర్నీ అనేది. ప్రాపర్ వాష్రూమ్స్ ఉండి వాటర్ ఉన్న దగ్గర ఓకే, మేనేజబుల్, మంచిగానే ఉంటుంది. కానీ వాటర్ సరిగ్గా లేక, ప్యాడ్ సరిగ్గా లేక, అంత బ్లీడింగ్ అవుతూ, అంత పెయిన్తో, వాళ్ళదైతే చెప్పరాదు బాధ. సో వాళ్ళకి ఒక సపోర్ట్ మెకానిజం అంటూ ఉండాలి. సో ఈ డ్రాఫ్ట్ నేషనల్ మెన్స్ట్రల్ హైజీన్ పాలసీ 2023 ఏం చెప్తుంది అని అంటే, దాంట్లో వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 15 to 24 years ఏజ్ గ్రూప్లో ఓన్లీ 78% విమెన్కి మాత్రమే హైజీనిక్ మెన్స్ట్రల్ ప్రొటెక్షన్ ఉందంట. అంటే ప్రాపర్ ప్యాడ్స్ దొరకడము, టాంపాన్స్ దొరకడము, ప్రాపర్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండడం. మిగతా వాళ్ళకి అసలు అవైలబుల్ లేదు. తర్వాత ప్రతి సంవత్సరం 23 మిలియన్ గర్ల్స్, 1 మిలియన్ అంటే 10 లక్షలు ఇంటూ 23 మిలియన్ గర్ల్స్ డ్రాప్ అవుట్ అవుతున్నారంట స్కూల్స్ నుంచి. ఎందుకంటే ఇలా హైజీన్ లేక, ట్యాబూ వల్ల భయపడి కొంత ఈ ఫెసిలిటీస్ లేక డ్రాప్ అయిపోతున్నారు అంట. ఒక ఎన్జిఓ చేసిన రిపోర్ట్లో తెలిసింది. సో మన నెక్స్ట్ పాలసీ స్ట్రాటజీ ఎలా ఉండాలి దీని మీద అంటే, వాళ్ళకి అఫోర్డబుల్గా, ఇప్పుడు ఏదైనా విస్పర్ స్టే ఫ్రీ లాంటి ప్యాకెట్ 100 రూపాయలు పెట్టారనుకోండి, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎలా కొనుక్కుంటారు? కొనుక్కోలేరు. సో అఫోర్డబుల్గా 20 రూపీస్, 30 రూపీస్ ఇలా పెడితే మంచిగా వాళ్ళకు కూడా యాక్సెసిబుల్గా ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ ఎ బయాలజికల్ నీడ్. ఎవ్రీ మంత్ పక్కా వస్తుంది 100%. దిస్ ఇస్ నాట్ అవాయిడబుల్. సో వాళ్ళకి అఫోర్డబుల్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. తర్వాత ఈ ప్రొడక్ట్స్ కోసం ఒక మంచి క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. పిచ్చి పిచ్చివి వాడితే రోగాలు వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మంచి క్వాలిటీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. తర్వాత ఎక్కడైతే స్కూల్, ఎడ్యుకేషన్ ప్లేసెస్, పబ్లిక్ స్పేసెస్లో హైజీన్, శానిటేషన్, నీట్నెస్, క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎక్కువ అవేర్ చేయాలి, క్యాంప్స్ కండక్ట్ చేయాలి, స్కూల్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, సెమినార్స్ కండక్ట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత ఒక్క గవర్నమెంటే ఈ పనులు చేయాలంటే కాదు. మనకి బయట చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, పియర్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళతో టైఅప్ అయ్యి మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఎంత అంటే అంత స్ప్రెడ్ చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఈ మెన్స్ట్రువల్ హైజీన్లో హెల్త్కి, ఎడ్యుకేషన్, శానిటేషన్, జెండర్, ఈ వాటికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేయాలి. నాట్ జస్ట్ ఈ పీరియడ్స్ గురించి చెప్పడం కాదు, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, శానిటేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏంటి, జెండర్ ఇంప్రూవ్మెంట్ ఎలా అవుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పాలి. తర్వాత రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని తీసుకురావాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ శానిటరీ ప్యాడ్స్ వాడేవారు, ఫస్ట్ క్లాత్ వాడేవారు, తర్వాత ప్యాడ్స్ వచ్చాయి, తర్వాత ట్యాంపాన్స్ వచ్చాయి. సో కొంచెం ఈజీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అనమాట, గర్ల్స్కి ఈజీగా ఉండేటట్టు. తర్వాత లాంగ్ అవర్స్ ప్రొటెక్షన్ ఉండేటట్టు. ఇలా రీసెర్చ్ చేస్తేనే కదా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి వస్తాయి, ఆమె హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. అలాగే కడుపు నొప్పి తగ్గియడానికి, లేకపోతే అప్పటికప్పుడు టెంపరీ పెయిన్ తగ్గియడానికి హీటింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇలాంటివి ఇంకా ఇంకా మార్కెట్లోకి తీసుకొస్తే ఒక గర్ల్ అనేది భయపడకుండా స్కూల్కి వస్తుంది, చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది, బయటికి వస్తుంది అనమాట. సో ఇదంతా మెన్స్ట్రువల్ లీవ్స్ గురించి.